నమస్తే, వెల్కమ్ టు సంపద ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్. కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ డిజిలాకర్ కు సంబంధించిన నిబంధనలను సమీక్షించి మరింత సమర్థవంతంగా మార్చేందుకు మాజీ ఐటీ కార్యదర్శి అజయ్ సావ్ని అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ డిజిలాకర్ సేవల విస్తరణ, ఎంటిటీ లోకర్ అభివృద్ధి, భద్రత, పారదర్శకత మరియు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిబంధనల్లో మార్పులను సిఫార్సు చేస్తుంది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఓసియాజీ ట్యాక్స్ ఫ్యాబ్ షేర్లలో ధరలను కృత్రిమంగా పెంచడం, సమన్యాయంతో ట్రేడింగ్ చేయడం, పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో కంపెనీ డైరెక్టర్లతో సహా 19 మంది వ్యక్తులు, సంస్థలను సెక్యూరిటీస్ మార్కెట్లో ట్రేడింగ్ చేయకుండా తాత్కాలికంగా నిషేధించింది. కేసుపై పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C పెట్టుబడిదారులను లక్ష్యంగా చేసుకుని వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా జరుగుతున్న నకిలీ స్టాక్ టిప్స్, నకిలీ ట్రేడింగ్ యాప్లు, గ్యారంటీ రిటర్న్స్ పేరుతో జరుగుతున్న మోసాలను హెచ్చరించింది. పెట్టుబడిదారులు అధికారిక యాప్ స్టోర్ల నుండే ట్రేడింగ్ యాప్లను డౌన్లోడ్ చేయాలని, తెలియని గ్రూపుల్లో వచ్చే పెట్టుబడి సలహాలను నమ్మవద్దని సూచించింది. అలాగే మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్ లైన్ లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని తెలిపింది. బ్లూంబర్గ్ భారత గవర్నమెంట్ బాండ్స్ ట్రేడింగ్ కోసం కొత్త ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వర్క్ ఫ్లోను ప్రారంభించింది. దీని ద్వారా విదేశీ పెట్టుబడిదారులు వేగంగా, సురక్షితంగా గవర్నమెంట్ బాండ్స్ లో ట్రేడింగ్ చేయగలరు. ఈ వ్యవస్థ ట్రేడింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చి భారత బాండ్ మార్కెట్ కు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో సహాయపడుతుంది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ రిజిస్ట్రేషన్ ఫీజును ఇకపై అమెరికన్ డాలర్లకు బదులుగా భారత రూపాయల్లో చెల్లించేలా నిబంధనలు సవరించింది. ఈ మార్పు 6 నెలల తర్వాత అమల్లోనికి వస్తుంది. దీంతో ఫీజుల చెల్లింపు, అకౌంటింగ్ ప్రక్రియలు సులభతరం కావడంతో పాటు విదేశీ పెట్టుబడిదారుల నమోదు ప్రక్రియ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుతుందని సెబీ తెలిపింది. మూలధన మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థల కోసం మరో విడత సంస్కరణలను పరిశీలిస్తుంది. ఇందులో నిధుల సమీకరణ, ఖర్చులను తగ్గించడం, ఎస్ఎంఈ కంపెనీల కోసం ప్రత్యేక డీలిస్టింగ్ విధానం రూపొందించడం, అలాగే లిస్టింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేయడం వంటి చర్యలు ఉన్నాయి. ఈ సంస్కరణల ద్వారా ఎస్ఎంఈలకు మూలధనం సమీకరించడం సులభమై పెట్టుబడులకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందని సెబీ భావిస్తుంది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మున్సిపల్ డేట్ సెక్యూరిటీస్ నిబంధనలను సవరించింది. కొత్త నిబంధనల్లో ఈఎస్జీ డేట్ సెక్యూరిటీలు, ఎస్పీవి ఫ్రేమ్వర్క్, ఎలక్ట్రానిక్ ప్రకటనలు, అలాగే మెరుగైన డిస్క్లోజర్ నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ మార్పుల ద్వారా మున్సిపల్ బాండ్ మార్కెట్లో పారదర్శకత, సుస్థిరత పెరగడంతో పాటు పెట్టుబడిదారులకు మరింత స్పష్టమైన సమాచారం అందుబాటులోకి వస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో కార్పొరేట్ చట్టాల బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా కంపెనీల చట్టం 2013 మరియు లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ చట్టం 2008లో మార్పులు ప్రతిపాదించారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం, చిన్నపాటి ఉల్లంఘనను నేర పరిధి నుండి తొలగించడం, కార్పొరేట్ పాలనను అధునాకరించడం లక్ష్యంగా ఈ బిల్లును అనంతరం పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు. ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ 1,34,000 విలువ చేసే ధరతో శాటిలైట్ ఫోన్ ను అందుబాటులోనికి తీసుకొచ్చింది. సాధారణ మొబైల్ నెట్వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా ఈ ఫోన్ ద్వారా వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సేవలు పొందవచ్చు. ఈ ఫోన్ ప్రధానంగా రక్షణ, సముద్ర రవాణా, విపత్తు నిర్వహణ, గనుల పరిశ్రమ, మారుమూల ప్రాంతాల్లో పనులు చేసే సంస్థలు మరియు సాహస యాత్రికుల కోసం రూపొందించబడింది. శాటిలైట్ ఫోన్ ను కొనుగోలు చేసి ఉపయోగించడానికి టెలికమ్యూనికేషన్ శాఖ అనుమతి తప్పనిసరి. ఆదాయపు పన్ను శాఖ యాన్యువల్ ఇయర్ 2026-27 కోసం ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులకు 7 ముఖ్యమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. సరైన ఐటీఆర్ ఫామ్ ను ఎంచుకోవడం, ఏఐఎస్
ఫామ్ 26AS వివరాలను ధృవీకరించడం, ముందుగా నింపిన సమాచారాన్ని పరిశీలించడం, అర్హత ఉన్న మినహాయింపులనే క్లెయిమ్ చేయడం, గడువులోపు ITR దాఖలు చేసి ఈ వెరిఫికేషన్ పూర్తి చేయాలని సూచించింది. ఈ సూచనలు పన్ను రిటర్న్స్ లో పొరపాట్లు తగ్గించి రిఫండ్లు త్వరగా పొందేందుకు మరియు నోటీసులను నివారించేందుకు ఉపయోగపడతాయని శాఖ తెలిపింది.